డివైన్ మెసేజెస్. డియర్ ఎవరైతే మీ కార్మిక్ ఉన్నారో వాళ్ళు లీగల్ మ్యాటర్స్ నుంచి పారిపోతున్నారంట. ఏంటి ఏమైంది అనేది వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎస్, డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు ఏంటంటే అనుకుంది చేయలేకపోయారు. మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి కార్మిక్లో. అండ్ మీకు జస్టిస్ సర్వడ్, మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఆపాలి, మీరు ముందుకు వెళ్ళకూడదు అని అనుకున్నందుకు, మీ పనులు అడ్డంగా వస్తున్నందుకు, మీ లైఫ్లోకి కావాలని చెప్పి మీ పరువు తీయాలని చూస్తున్నందుకు ఏంజల్ జస్టిస్ చేశారంట. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏం చేసినా సరే వాళ్ళ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ అనేది మిస్సింగ్. కన్ఫర్మేషన్, డబుల్ కన్ఫర్మేషన్ మిస్సింగ్. ఆపర్చునిటీ మిస్సింగ్ అండి. 4 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, రెండు రకాలుగా కూడా ఎమోషనల్ గాను ఎకనామికల్ గాను మిస్సింగ్. దారి లేదండి, ఏ రకంగా కూడా దారి లేదు వాళ్ళకి తప్పించుకోవడానికి. లీగల్ మ్యాటర్స్, జస్టిస్ జరగకుండా తప్పించుకోవడానికి దారి లేదు. వాళ్ళని ఖచ్చితంగా కోర్టులోకి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సిందే. వాళ్ళు లీగల్ పోలీసుల యాక్షన్ నుంచి కానీ లీగల్ మ్యాటర్స్ నుంచి ఏ రకంగా కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినా సరే తప్పించుకోలేరు. ఒక పార్ట్నర్ని, ఒక ఫ్యామిలీని తలకిందులు చేయాలనుకున్న కేసులో వాళ్ళు క్లియర్గా బుక్ అయ్యారంట, ఓకేనా? కంగ్రాచులేషన్స్ అండి. అండ్ అలాగే వాళ్ళు మనీ ఇచ్చి ఈ విధంగా ఇంకొకరిని బాధ పెట్టాలని చూస్తున్నారు, ఇంకొకరికి దారి లేకుండా చేయడానికి చూస్తున్నారు. అది వాళ్ళ ఏమంటారు, ఉమెన్ రైట్స్కి అగెనిస్ట్గా ఉంది. యాజ్ పర్ లా అలా చేయడానికి ఎవరికి అర్హత లేదు. బట్ వాళ్ళు ఏంటంటే మనీ ఇచ్చి కావాలని మీ పనులు చెడగొట్టడము, ఇంటెన్షనల్గా వాళ్ళ పనిని మీ పనిని చెడగొట్టడము, మిమ్మల్ని ఆపడము, మిమ్మల్ని గొడవ పెట్టాలని ప్లాన్ చేయడము, ఇదంతా కూడా ఒక రకంగా ప్లాన్. సో ఈ రకంగా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మీతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారని చెప్పి ఎవరికి తెలియాలో వాళ్ళకి తెలిసిందంటండి. మిమ్మల్ని వాళ్ళు ఏ రకంగా కూడా ఓవర్ బర్డెన్ చేయలేరు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు చేసింది మీ మీదకి వేసేసి వాళ్ళు తప్పించేసుకుందాం జాలీగా అని అనుకున్నారండి. దానికి లేదు అలాగా. డివైన్ చెప్తున్నారు వాళ్ళు ఎదురు చూడడం కూడా వేస్ట్. మీ లైఫ్లో తిరిగి వచ్చి మళ్ళీ లవ్ డ్రామా ఆడదామనో, లేదా తిరిగి వచ్చి మీ ఫ్యామిలీతో ఏదో ఏమంటారు హెల్ప్ చేస్తామని ఒక వెల్ విషర్గా వద్దామనో, లేదా మీకు సాయం చేస్తానని చెప్పి వద్దామనో, తిరిగి వాళ్ళని మీరు నమ్మే స్టేజ్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, బ్రదర్ అయ్యి ఉండొచ్చు, సిస్టర్ అయ్యి ఉండొచ్చు. ఎవరైతే మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేసి వెళ్ళిపోయారో వాళ్ళండి. మీ కార్మిక్ ఫాదర్ అయ్యి ఉండొచ్చు. బయట వాళ్ళతో ఎవరైతే కలిసారో, ఎవరితో అయితే డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారో వాళ్ళు దొరికిపోవడం వల్ల వీళ్ళు దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జస్టిస్ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అందరూ కలిసి చేసినప్పుడు ఒకళ్ళు ఎలా తప్పించుకోగలరు? వాళ్ళని కొడుతుంటే వాళ్ళ డీటెయిల్స్ చెప్తారు కదా, ఆ విధంగా క్రియేట్ చేయలేరండి. మిమ్మల్ని, మీకు రావాల్సిన దాన్ని, మీ ఫ్యామిలీని వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. ఒక పర్సన్ చూస్తున్నాడంట, ఫాదర్ ఫిగర్, ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు. దేని గురించి చూస్తున్నారు ఏంజిల్? వర్క్ అవ్వట్లేదు, బట్ వాళ్ళు చూస్తున్నారు అంతే. మీకున్న విలువను తీయాలి, మీకు సమాజంలో పేరు లేకుండా చేయాలి, మీరంటే గౌరవం లేకుండా చేయాలి అని చూస్తున్నారంట. బట్ వాళ్ళు అనుకుంది ఏది జరగట్లేదండి. అలా చూస్తూ ఉన్నారు, అవకాశం ఏమైనా దొరుకుతుందేమో అని. బంటండి వాళ్ళు, ఇంకొకరికి డబ్బులు తీసుకొని పనిచేస్తారు వాళ్ళు. ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఏ విషయంలో మన కలెక్టివ్ యొక్క కార్మిక్ ఫ్రాడ్ అండి. వాళ్ళు చీటర్స్ అనమాట. డబ్బుల కోసం తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. చీటింగ్, ఇంకా ఫ్రాడ్ అంటే ఫ్రాడే. ఇంకా చెప్పండి ఏంజల్, ఏ విషయంలో? న్యాచురల్ డిజాస్టర్. వాళ్ళు ఏదో పని చేసి వాళ్ళు న్యాచురల్గానే జరిగింది, వాళ్ళు ఏం చేయలేదని చెప్పి ఏదో ఫేక్ క్రియేట్ చేశారంట. క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ దొరికిపోయారు. వాళ్ళు ఎవరికో సంబంధించి ఏదో పెద్ద పనే చేశారండి. అయితే మ్యాడ్ డిజాస్టర్ అని తెలిసిపోయింది. అది న్యాచురల్గా జరిగింది కాదు, న్యాచురల్గా చేసింది కాదు, ఒక మనిషి చేసింది అని చెప్పి తెలిసిపోయిందంట. ఏంజల్ కన్ఫర్మ్ చేయండి, తెలిసిపోయిందా లేదా తెలిసిపోద్దని పరిగెడుతున్నారా? తెలిసిపోయిందా? రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు.
వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే తెలిసిపోయిందనే కదా. ఎస్, బోట్ ఏరియాలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టారంట. సో అది జనరల్గా నార్మల్గా జరిగిపోలేదు, వీళ్ళు బంగారం కోసం చేశారు అని సీక్రెట్స్ తెలిసిపోయాయి. సీక్రెట్స్ తెలియకూడదు అని చూస్తున్నారు. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా ఎవరి మీద అయితే వీళ్ళు డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారో ఆ విషయం తెలిసిపోద్ది అని చెప్పి ఒక కపుల్ భయపడుతున్నారు. వాళ్ళకి పోలీసులు తీసుకెళ్ళిపోతారేమో అని. ఇంట్లో వాళ్ళ మీద అండ్ వాళ్ళు ఇన్సైడ్ హౌస్ ఓనర్స్ నైబర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసింది ఏదైతే డార్క్ ఎనర్జీస్ వర్క్ చేస్తున్నారో జెలస్తో అవి తెలిసిపోతాయేమో అని భయపడుతున్నారండి. అందుకని చెప్పి వాళ్ళని పర్మనెంట్గా తప్పించేస్తే మనం సేఫ్ అనుకుంటున్నారు. అందుకని మీరు తీసుకెళ్ళి పాడేసిన చెత్తను అది తీసుకెళ్ళి ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. దాంకొని వాళ్ళ మోకాలు కనిపించకుండా ముందు నటిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ వెనకాల ఇవన్నీ చేస్తున్నారండి. ఇందులో స్పౌస్ పార్ట్నర్ ఉన్నారు. స్పౌస్ ఆర్ పార్ట్నర్ టాక్సిక్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట, వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారంట, చర్చిస్తున్నారంట. మీ ఇంట్లో వాళ్ళండి ఎవరో ఒకరు. టేక్ యాజ్ రీజనేట్. మీకు సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఎవరు వాళ్ళు అనేది. ఓకేనా. గ్రాండ్ పేరెంట్స్ తలకిందులు అయిపోయారంట ఈ విషయంలో. ఇంకా చెప్పండి ఏంజల్స్. మైండ్ కంట్రోల్ విషయంలో తన తలకిందులు అయిపోయారంట. గ్రాండ్ పేరెంట్స్ అంటే వాటర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. మీకు వాటర్ బాటిల్ ఇవ్వడం రీసెంట్గా, లేదా ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీరు వాటర్ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇవ్వడం, వాళ్ళ పని తలకిందులు అయిపోయింది. నైబర్స్ పని కూడా. నైబర్స్ మైండ్ కంట్రోల్ గేమ్స్ ఆడుతున్నారంట మీతో. హోటల్ ఏంటి ఏంజిల్? ట్రావెలింగ్లో మీరు హోటల్లో స్టే చేస్తారు కదా, ఎక్కడికైనా వెళ్తే హోటల్లో స్టే చేస్తారు కదా, వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అండ్ బస్సుల్లో వెళ్తున్నప్పుడు గట్ట మౌంటైన్స్ ఏరియాస్ అవి ఉంటాయి కదా. సో అప్పుడు మీ ఎక్స్ లవ్ అయితే ఎవరైతే ఉన్నారో మీ లవ్, మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వాళ్ళండి ఎక్స్ పార్ట్నర్స్ మిమ్మల్ని తప్పించేయాలి, రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారంట. మీరంటే వాళ్ళకి చాలా జెలస్ అర్థమైపోతుంది రోడ్ జర్నీస్ చేసేటప్పుడు. ఏం జరుగుద్ది ఏంజిల్, ఏం జరుగుద్ది? ఇంజస్టిస్ చేయాలని చూస్తున్నారంట చైల్డ్కి, సొంత చైల్డ్కేనండి. మైండ్ కంట్రోల్ విషయంలో మైండ్ కంట్రోల్ చేసి వాళ్ళకి జస్టిస్ జరగకుండా చేయాలి. మనీ కోసం అండి చేస్తున్నారు ఇదంతా. ఎవరో మనీ ఇస్తున్నారు వాళ్ళకి, లేదా మనీ కోసం చేస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరే ఏదో చేసుకున్నారు అని చెప్పి మీ మీదకే గెంటేయచ్చు. ఇంకా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యి సోషల్ మీడియాలో ఎవరో ఏదో అనడం వల్ల నొచ్చుకొని మీకు మీరే ఏదో చేసేసుకున్నారు అని చెప్పి తప్పించేద్దామని అనుకుంటున్నట్టుగా ఎనర్జీ కనిపిస్తుందండి. ఓకేనా. టేక్ యాజ్ రీజనల్ స్పెసిఫిక్ మెసేజ్ అండి. ఓకేనా. మీకు ఈ మెసేజ్ మీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక మెసేజ్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. దాంకొని మిమ్మల్ని చూస్తున్నారంటే అండి వాళ్ళు. మీరు హీల్ అయిపోతున్నారు, మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. 444 మీకు కావాల్సిన పని అంతా జరిగిపోతుంది. అండ్ మీ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తున్నారంట మీ మీద. అండ్ టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంట. మీ ఇంట్యూషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీకు అని. లైఫ్ ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారంట కావాలని చెప్పి ఫేక్. తర్వాత డబ్బులు వాళ్ళు ఉంచేసుకోవచ్చు అన్నట్టుగా. సో దానికోసం ప్రూఫ్స్ ఉండాలి కదా. సో అందుకు జెలస్తో ఇంకొక పార్ట్నర్ జెలస్తోనండి ఇదంతా జరుగుతుంది. ఓకేనా. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఈ విషయాలు ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు. మీరు సెలబ్రేషన్లో ఉండండి. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయని చెప్పి లీగల్ మ్యాటర్స్ నుంచి పారిపోవడానికి చూస్తున్నారు.
సాక్ష్యాలు, ఆధార్ కార్డ్ అడ్రస్లు మార్పించుకుంటున్నారంట, పేర్లు మార్పించుకుంటున్నారంట. కట్ చేయలేరు ఎవరు కూడా, బ్యాక్ స్టాంప్ వేయలేరు. మీ హ్యాపీనెస్ని ఎవరు కూడా క్రియేట్ చేయలేరు. హ్యాండ్స్తో క్రియేట్ చేసి హెడ్లో ఉన్న లైన్స్ని మార్చలేరు అని డివైన్ చెప్తున్నారండి. అండ్ సెలబ్రేషన్ మీ లైఫ్లో పక్కాగా జరుగుతుంది. అండ్ బ్యాక్ స్టాంప్ వేయలేరు, బట్ ఎదురు చూస్తున్నారు అంతే. 555 బిగ్ చేంజెస్. మీరు హీల్ అయిపోయారు, వాటిని అన్నిటి నుంచి హీల్ అయిపోయారు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు బాధ పెట్టలేరు అని క్లియర్గా కన్ఫర్మ్ చేసేస్తున్నారు ఏంజల్స్. కంగ్రాచులేషన్స్. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.